సమగ్రమైన ఆధారాలు లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీదే గవర్నమెంట్, మీ పోలీసులు మీరు అప్పచెప్పేసేసి యాక్షన్ తీసుకోండి అంటే అయిపోద్ది. మీరు ఇలా ప్రెస్ లో మాట్లాడేసేసి మీరు చులకనైపోయి ఇండస్ట్రీని చులకన చేసేసి అందరిని ఇందులోకి లాగేయడం కరెక్టా? ఏం చెప్తారు అసలు, ఎలా వెళ్తారని? చంద్రిక గారు, ఇది ముమ్మాటికి అసంకల్పితంగా వచ్చిన పదాలని చెప్తున్నాము. దాన్ని క్షమించమని, దాన్ని వెనక్కి తీసుకోవడం ఎలా ఉందంటే, నాకు ఏదో అలా అన్నాను, హత్య చేశాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అన్నట్టు ఉంది. అంటే కొన్ని విషయాలలో కూడా కోర్టులు కూడా ఏదైతే ఎమోషనల్ గా చేసిన వాటిని కూడా తప్పు పట్టకుండా నిర్దోషులుగా విడుదల చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కావాలంటే చెప్తాను. కాబట్టి ఒక మనిషికి, ఒక ఆడ స్త్రీకి ప్రాణం కంటే మానం ముఖ్యం. కాబట్టి అట్లాంటి విషయాల్లో జరిగినప్పుడు అసంకల్పితంగా మాట్లాడే, అసంకల్పితంగా చర్యలు అనేటివి వస్తాయి. ఆమె దాన్ని రియలైజ్ అయ్యి, ఏదైతే సమంత గారు నేను బాధపడ్డానని చెప్పిన విత్ ఇన్ ద అవర్స్ లోనే తను మళ్ళీ రీట్వీట్ చేసి, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నువ్వు నాకు ఆదర్శంగా ఉన్నావు కాబట్టి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిన దాన్ని అంతటితో నాగార్జున గారు అదే కోరుకున్నారు, అమల గారు అదే కోరుకున్నారు, అందరే కోరుకున్నారు. తర్వాత పొలిటికల్ రీఎంట్రీ జరిగి దాన్ని ప్రొవోక్ చేసే విషయంలో ఏ రకంగా ముందుకెళ్లి ఒకరొకరు బయటికి రావడం జరుగుతుంది. ఓకే, పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తను తప్పు చేశారు, మా పార్టీ తప్పు చేసింది, మా పిసిసి అధ్యక్షులు. అందుకే నేను ఇందాక కూడా ఇదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతా. పొలిటికల్ అఫిలియేషన్స్ వాళ్ళకున్న రీజన్స్ వల్ల అటు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు అటు పడుతోంది. అసలు సినిమాని రాజకీయాన్ని ఎందుకు తెస్తున్నారు? నేనేమంటున్నా అంటే, సినిమా రాజకీయం అనేది రెండు బొమ్మ బొరుసు లాంటివే, రెండు మిళితమే ఉంటాయి. దాదాపుగా మీరు చూసారు, ఏదైనా పొలిటికల్ గా అయినప్పుడు సినిమా వాళ్ళు స్పందించడం, సినిమా వాళ్ళు అయినప్పుడు పొలిటికల్ గా స్పందించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే, ఈ రోజు కొండా సురేఖ గారు అసంకల్పితంగా అన్నదాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. తను స్టాప్ చేశారు కాబట్టి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి మా పిసిసి అధ్యక్షులు అన్నారు. ఎవరు కూడా నోరు జారద్దని మా నాయకులకు హెచ్చరించిల్లు. కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేయమని చెప్పినా కానీ దీన్ని పొలిటికల్ ప్రొవోక్ లో, పొలిటికల్ యాంగిల్ లో ఇంకా ముందుకు వెళ్తామంటే, నాగార్జున గారు కోర్టుకు వెళ్తా అన్నారు. వెళ్ళనివ్వండి, లీగల్ గా చూసుకుందాం, కోర్టులో ఉన్న ఇష్యూస్ ను మనం చర్చించుకోవద్దనే చర్చ వస్తుంది. ఏదేమైనా గానీ కొండా సురేఖ గారు అనాల్సిన పదాలు కావు, అసంకల్పితంగా అన్న పదాలు. కాబట్టి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తాను మాట్లాడే సందర్భం కరెక్ట్, మాట్లాడే విషయం